VG24 న్యూస్కి స్వాగతం. నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బలపరిచిన 7వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా మోతే తిరుపతి రెడ్డి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం 7వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీలోని 7వ వార్డు అభివృద్ధి చేసుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు వార్డు ప్రజలు ఓట్లు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి రమేష్ యాదవ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 7వ వార్డు అభ్యర్థి మోతే తిరుపతి రెడ్డి గారు, నేను ఒక ఎన్నికల ఇన్ఛార్జి వార్డుకు. గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు 7వ వార్డుకి మరి విద్యావంతులు, రిటైర్డ్ టీచర్. తను పదవి విరమణ చేసిన తర్వాత వెంటనే స్వచ్ఛంద రాజకీయాలకు వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో మరి వారు నాకు టికెట్ కూడా అడగానే మా నాయకులు సుదర్శన్ రెడ్డి గారు మరి వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. గడిచిన 6 రోజుల నుంచి మా యొక్క ప్రచారం చాలా ఉవ్వెత్తున మరి అన్ని వాడలలో మరి చేయడం జరిగింది. ప్రజల నుంచి చాలా స్పందన ఉంది. ఎందుకంటే వారి మీద ఉన్నటువంటి అభిమానం ఒకటి. ఈ ప్రాంతంలో గతంలో మోతే తిరుపతి రెడ్డి గారు మరి స్వచ్ఛందంగా మరి కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకుని చాలా అపూర్వంగా మరి మాకు స్వాగతం పలికింది. చాలా సంతోషిస్తున్నాం. తప్పకుండా ఈ వార్డు గెలుస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గడిచిన ఎలక్షన్ల ముందు దొంగ హామీలతో 6 గ్యారెంటీల పేరుతో 420 హామీలతో మరి ఆ రోజు అధికారంలోకి రావడం జరిగింది. కానీ 6 గ్యారెంటీల్లో మరి ఏ ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా మరి చేయని పరిస్థితి ఉంది. ఇంకా 420 హామీలు ఇచ్చి కూడా ప్రజలకు కూడా ఇంతవరకు ఏం చేయని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలు చాలా తెలివికళ్ళు, మేధావులు. కాబట్టి ఎవరైతే మరి అభివృద్ధి కోసం పాటుపడతారో వారిని తప్పకుండా గెలిపించాలని చూస్తున్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మాధవరెడ్డి గారు గడిచిన 2 సంవత్సరాల నుంచి గెలిచినప్పటి నుంచి ఏ ఒక్క వాడ కూడా పట్టించుకోలేదు. కేవలం ఎలక్షన్ షెడ్యూల్ విడుదలతో తెలిసి మరి ఇలా ప్రజల్ని మోసపూరిత మాటలతోని వచ్చి మరి సీసీ రోడ్లని, నాసిరకం రోడ్లు వేసి ప్రజల్ని మనం మోసం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించి తప్పకుండా మోతే తిరుపతి రెడ్డి గెలిపిస్తారని ఈ సందర్భంగా మీకు కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. కారు గుర్తుకే మన ఓటు. కారు గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలను. నా పేరు మోతే తిరుపతి రెడ్డి. నేను రిటైర్డ్ టీచర్ను. స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు రావడం జరిగింది. ఇట్టి రాజకీయాలలో నేను రాగానే నేను కోరుకున్నటువంటి సేవ చేసే భాగ్యం కల్పించడానికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ద్వారకాపేటలోని 7వ వార్డు కౌన్సిలర్గా నాకు అవకాశం కల్పించారు. ఇట్టి అవకాశంలో భాగంగా నేను సేవ చేయడం కొరకు ప్రచారంలో 6 రోజుల కాంచి నిరంతరం ప్రచారం చేస్తూ తిరుగుతున్నాను. దానికి వెన్నుదన్నుగా కొమ్ము రమేష్ యాదవ్ గారు మరియు శ్రీదేవి చెల్లె గారు మరియు విజయ రాణి గారు మరియు శ్రీనివాస్ గారు, మిగతా కుటుంబ సభ్యులు ఇంద్రసేనారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, వేణుప్రసాద్ రెడ్డి, వీరందరూ నా వెన్నంటూ ఉంటూ నాకు అన్ని వేళలా కృషి చేస్తూ దిశానిర్దేశం చేస్తూ మరియు వీటందరికీ మూలకారం గాన్లోజు భాస్కర్ గారు, తర్వాత మునిగాల వెంకటరెడ్డి గారు, వీరంతా నాకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. నేను తప్పనిసరిగా విజయం సాధిస్తా. గతంలోనే నేను మారమ్మ తల్లి గుడి నిర్మించాను. తర్వాత దేవాలయంలో కళ్యాణ మండపం కట్టించాను. శ్మశాన వాటికలో బెంచీలు వేయించాను. తర్వాత గుడి నిర్మాణానికి లక్షలలో విరాళాలు ఇచ్చాను. మరియు ఇప్పుడు కనుక నన్ను గెలిపించి ఆశీర్వదించినట్లయితే తప్పనిసరిగా గుడికి పోచమ్మ గుడి, దూరంగా ఉన్న పోచమ్మ గుడిని ఊరి సెంటర్లో నిర్మిస్తాను. మరియు పెద్దమ్మ తల్లి గుడి కాంపౌండ్ వాల్ నిర్మిస్తాను. మరియు మారమ్మ గుడి పక్కకు సందులో ఉన్నటువంటి రోడ్డు అధ్వాన్న స్థితిలో ఉంది అది. తర్వాత మార్కెట్ రోడ్డు పక్కన ఉన్న రోడ్డు, తర్వాత బాషబైనల్ల బజార్లో ఉన్న రోడ్డు కూడా నిర్మిస్తాను. తర్వాత ఇక్కడ 2 యూత్ క్లబ్బులు ఉన్నాయి, వాటికి కూడా ఒకటి కమ్యూనిటీ హాల్, ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఉంది.
దాన్ని కూడా తప్పనిసరిగా నిర్మిస్తాను. తర్వాత మడేలమ్మ గుడిని కూడా పునరుద్ధరించి దాన్ని మంచి శీఘ్రగతిన అభివృద్ధి చేయడానికి తప్పనిసరిగా నా యొక్క సేవలను ఉపయోగించుకోవాలని, నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి కారు గుర్తుపై ఓటేసి నాకు గనుక అవకాశం కల్పిస్తే మున్సిపాలిటీలో నాకు గనుక మెజార్టీ వస్తే మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా మీరు దృష్టిలో పెట్టుకొని నన్ను గెలిపించి ఆశీర్వదించగలరని నా యొక్క ప్రార్థన.